మార్నింగ్. హ్యాపీ రక్షాబంధన్ అన్నదమ్ములందరికీ హ్యాపీ రక్షాబంధన్. విజన్య హ్యాపీ రక్షాబంధన్. జేసన్య హ్యాపీ రక్షాబంధన్. రవి తమ్ముడు హ్యాపీ రక్షాబంధన్. రాధ తమ్ముడు హ్యాపీ రక్షాబంధన్. వేణు తమ్ముడు హ్యాపీ రక్షాబంధన్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. రాఖీ పండుగ రోజు ఎప్పుడైనా చాలా బాధపడేదాన్ని, బట్ ఈసారి రాఖీకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే రాఖీ ఎవరికి కట్టలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడేదాన్ని. బట్ ఇంతమంది అన్నలు, ఇంతమంది తమ్ముళ్ళు ఇచ్చాడు ఆ భగవంతుడు నాకు యూట్యూబ్ ద్వారా. బట్ అందరికీ రాఖీ కట్టాను నేను. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ అన్నలు, థ్యాంక్ యూ సో మచ్. నా మీద ఎంత ప్రేమ మీకు ఉన్నందుకు. విజన్య దొరకడం నిజంగా చాలా అదృష్టం. ఎందుకు అంటే ఎవరైనా అసలు ఊరుకోడు. బ్యాడ్ కామెంట్స్ వచ్చినా సరే, నన్ను ఎవరైనా సరే, ఇన్స్టాలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఫోన్ కాల్స్ అయినా సరే బాగా చూసుకుంటాడు, సొంత చెల్లిలాగా. రవి తమ్ముడు కూడా అంతే. రవి తమ్ముడు కూడా అంతే. బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయా, ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఏది వచ్చినా చూసుకుంటాడు. రాధా తమ్ముడు కూడా అంతే. అందరూ ఈ ముగ్గురు అయితే చాలా స్పెషల్ నాకు. చాలా బాగా చూసుకుంటారు అన్న. వీళ్ళు దొరకడం నా అదృష్టం. నిజంగా నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశాను, బట్ నాకు ఇలాంటి తమ్ముళ్ళు, ఇలాంటి అన్నయ్య దొరకడం నా అదృష్టం. నిజంగా ఆ దేవుడికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతమంది అన్నయ్యలని, ఇంతమంది తమ్ముళ్ళని ఇచ్చినందుకు హ్యాపీ, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ అన్నయ్య. రాధ తమ్ముడు థ్యాంక్ యూ, రవి తమ్ముడు థ్యాంక్ యూ, విజన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పటికీ నా మీద ఎప్పటికీ ఇలానే ఉండాలి. మీకు ప్రేమ నాకు మీ మీద ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ప్రేమ అసలుకే మర్చిపోను, మీరు మర్చిపోవద్దు, ఓకేనా? హ్యాపీ రక్షాబంధన్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.